బంగారం కొనాలనుకునే వారికి షాక్ తగిలింది. నిన్న తగ్గినట్లే తగ్గిన బంగారం ఇవాళ మళ్ళీ పెరిగింది. వెండి కూడా ఒక్క రోజులో భారీగా ఎగబాకింది. అటు ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించనుండడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఈ సందర్భంగా నవంబర్ 29న దేశీయ, అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఒక్కసారిగా భారీగా పెరిగి ఔన్సుకు $4,219 వద్ద ట్రేడ్ అవుతోంది. స్పాట్ గోల్డ్ రేటు ఒక్క రోజులోనే దాదాపు 2% పెరిగింది. అటు వెండి కూడా ఒక్క రోజులో రికార్డు స్థాయిలో పెరిగింది. ఒక సెషన్లో ఏకంగా 5.3% పెరిగి స్పాట్ సిల్వర్ రేటు 56.45 వద్ద ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని నమోదు చేసింది. దీని ప్రభావం దేశీయ మార్కెట్లపైన కనిపించింది. హైదరాబాద్లో ఇవాళ ఒక్కరోజే 650 పెరగడంతో తులం 1,17,750కి చేరింది. నిన్న ఇది 150 తగ్గింది. 24 క్యారెట్ల గోల్డ్ 710 పెరగడంతో 10 గ్రాములు 1,28,460కి చేరింది. నిన్న ఇది కూడా 160 తగ్గింది. ఇక వెండి ధర భారీగా పెరిగింది. దేశీయంగా ఒక్క రోజులో 3,000 పెరగడంతో హైదరాబాద్లో కేజీ 1,83,000కు చేరింది. బంగారం, వెండి ధరలు స్థానిక పన్నుల కారణంగా ప్రాంతాలను బట్టి వేర్వేరుగా ఉంటాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.